బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశన్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవర్తిస్తుండగా తాను విన్నానని హజ్రతు అబూ హురైరా రదియల్లాహు అన్హు తెలియజేశారు. మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి అందులో అతను ప్రతిరోజు 5 సార్లు స్నానం చేస్తూ ఉంటే అతని వంటిపై మురికి మాలిన్యం మిగిలి ఉంటాయా చెప్పండి అని అడిగారు. దానికి సహచరులు ఎలాంటి మురికి మాలిన్యం మిగిలి ఉండదండి అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, 5 పూట్ల సంగతి కూడా ఇదే. అల్లా వాటి మూలంగా పాపాలను మన్నిస్తాడు. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం. ఈ హదీస్లో 5 పూట్ల నమాజు ఘనత, వాటిని నెరవేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించబడ్డాయి. ప్రతిరోజు 5 పూట్ల నమాజు చేసే వ్యక్తి వలన జరిగే చిన్న చిన్న పాపాలు మన్నించబడతాయి. అయితే నియమబద్ధంగా భక్తి శ్రద్ధలతో చేసే నమాజు వల్లే ఇలా జరుగుతుందనే విషయాన్ని మరవకూడదు. తామకు నచ్చిన విధంగా తామకిష్టమైన వచ్చినట్టు చేసే నమాజు వల్ల ఏ పాపము మన్నించబడదు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేసిన పద్ధతి ప్రకారం తన ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపించిన పద్ధతి ప్రకారంగా నమాజుని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదించుగాక. అలాగే నమాజును సరైన పద్ధతి మన ముందుకు వచ్చిన తర్వాత కూడా లేదు, ఇది కాదు, అది కాదని మనం మొండి వాదనలు దూరం చేయుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కూడా సన్మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిర్ దవనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్.